అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 118 మదాత్యరోగ నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోషకారకం. కణజాల క్షీణత, మూర్ఛ, జ్వరం, త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందలి దశ చిహ్నం. అధ్యాయం 154. మదాత్యరోగ నిదానం. మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగమంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. మధువునుగాని సారానుగాని ఇతర మాదక ద్రవ్యాలనుగాని అతిగా సేవించిన వారిని బ్రతికించడం కష్టం. అది వారి కణములన్నిటినీ సోమరులుగా తయారు చేస్తుంది. దాంతో అవి ఏ మందుకీ ప్రతిచర్యను చూపించవు. మద్యం జ్ఞానేంద్రియాలను ద్రేకపరచి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందువల్ల వాటి మధ్య సమన్వయం లోపించి మొత్తం శరీర భాగాలన్నీ దెబ్బతింటాయి. అందుకే మొదటిసారి, రెండవసారి తాగిన వాడికి చురుకుదనం పెరిగినట్లై గొప్ప హాయిగా ఉంటుంది, కాని తరువాత ఆ సుఖం ఉండదు. అయినా మూర్ఖుడు భ్రమలో మునిగి ఆ సుఖం కోసం అన్వేషిస్తూ తాగుతూనే ఉంటాడు. తాగుడుకి అలవాటు పడిన ఉన్నతాధికారి అదుపులేని క్రూర విషసర్పము వంటివాడు. ఈ మత్తులోగాని, అది దొరకనప్పుడుగాని ఎవరిని ఎందుకు కాటేస్తాడో చెప్పలేం. మద్యం క్రూరత్వాన్ని పెంచుతుంది. నోటితో చెప్పలేని చెడ్డ పనులు చేయిస్తుంది. అది సజ్జనుడిని నీచునిగా మార్చేస్తుంది. అది బాగా నెత్తికెక్కినవాడు ఎంత చెడ్డ పని చేయడానికైనా భయపడడు. మందుకి బానిసైపోయి అది దొరకనివాడు ఆ దొరకని నాడు పరమనీచుడైపోయి గుక్కెడు మద్యం కోసం హత్య చేయడానికైనా వెనుకాడడు. ఈ దశకి వచ్చేసరికి వాని ఆరోగ్యం సర్వనాశనమైపోయి ఉంటుంది. మెదడు దెబ్బతినేయడంతో ఏది సుఖమో ఏది అసుఖమో తెలియక ఏడవవలసినప్పుడు నవ్వుతాడు, నవ్వవలసినప్పుడు ఏడుస్తాడు. జ్ఞాపక శక్తి నశిస్తుంది. తులన దెబ్బతిని ఎక్కడబడితే అక్కడ పడిపోతుంటాడు. సహజంగా బాగా తిని అరిగించుకునే శక్తి గలవారు, స్వతహాగా బాహుబల సంపన్నులు, మంచి పుష్టికరమైన భోజనంతో మద్యాన్ని పుచ్చుకున్నా వారికి పెద్దగా మత్తెక్కదు. ఆ మత్తు కోసం మరింత తాగితే మాత్రం సర్వనాశనం తప్పదు. తాగుబోతులకు వచ్చే జబ్బులు పిత్త, కఫదోషాల్లో దేని ప్రకోపం వల్లనైనా రావచ్చు. త్రిదోషాలు ఒకేసారి దాడి చేయడం వల్ల కూడా కలగవచ్చును. తరచుగా వచ్చే విరేచనాల వల్ల దాహం, కాసింత నిరాశ, జ్వరం, అరుచి, ఆహార విముఖత, మలబద్ధకం, కళ్ళు, చీకట్లు కమ్ముట, వెక్కుళ్ళు, శ్వాసలో ఇబ్బంది, నిద్ర పట్టకపోవుట, అతిగా చెమటలు పట్టుట, మలమూత్ర విసర్జనలో ఏదో అడ్డుపడినట్లుండుట, ఒళ్ళు అక్కడక్కడ వాచుట, మానసిక ఆందోళన ఇవన్నీ త్రిదోషాలు కలిసి తాగుబోతుపై దాడి చేస్తే బయటికి కనిపించే లక్షణాలు. రోగి ఏదో కలలలోకంలో పడినట్లుంటాడు. పిలిచినా పలకడు. ఈ రోగం పిత్తదోషం వల్ల వస్తే అంతటా మంటపుడుతున్నట్లుంటుంది. లోనా పైనా కూడా జ్వరం, స్వేదనం, స్పృహ తప్పుట, గుండె దడ కనిపిస్తాయి. కఫ ప్రకోపం వల్ల వస్తే వాంతులు, అశాంతి, నిద్రమత్తు, కడుపు వాయువు ఎక్కువై బరువెక్కుట, ఉదర గౌరవం అనే లక్షణాలు బయటపడతాయి. తెలిసి మత్తుకి అలవాటు పడిపోయిన వారు క్రమేపీ ఆలోచించే శక్తిని కోల్పోతారు. మానసిక రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతిదీ వారికి ఆనందాన్నే కలిగిస్తుంటుంది. కర్రముక్క ఇచ్చినా, అన్నం ముద్ద పెట్టినా, లడ్డూను చేతిలో ఉంచినా ఒకలాగే చిన్నపిల్లల్లా సంతోషపడిపోతారు. ఇవి ఎక్కువగా వాత ప్రకోప లక్షణాలు. నోటి నుండి కఫం, చీము పడుతుండడం, ఏమీ తాగకున్నా నిద్రమత్తులో జోగుతున్నట్లుండడం వీరి లక్షణాలు. ఒళ్ళు నొప్పులెక్కువగా ఉంటాయి. ఏం మాట్లాడినా పెద్దగా అర్థం ఉండదు. ఒకటనుకుని ఇంకొకటి అంటారు. గుండె, గొంతు చెడతాయి. మూర్ఛలొస్తుంటాయి. ఊపిరి హాయిగా, సక్రమంగా అడక అవస్థ పడుతుంటారు. దాహం,
జ్వరం, కడుపులో తిప్పు బాధిస్తుంటాయి. ఏదో 1-2 మార్లు దారి తప్పి తాగినా తెలివితేటలుపయోగించి దానిని పూర్తిగా వదిలేసిన వారికి ఈ రోగాలేవీ రావు. వంచనకు గురైన వారు ప్రథమ కోపులు మత్తుకి సంబంధించిన 3 రోగాలకు అనగా మూర్ఛలు, నేలపైబడి లేవలేకపోవుట, కడుపులో త్రిప్పులకు లోనవుతారు. వీరు తిండికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే ప్రమాదమే. శరీరంలో నాళాలన్నీ చెడతాయి. వాత, పిత్త, కఫలోపాలు, మలిన రక్తం, శరీర భాగాలన్నిటిలో సారా ప్రవహించడం వల్ల ఈ రోగులను సరిచేయుటకు చాలా కాలం పడుతుంది. మత్తు రోగులలో వాతం ప్రకోపిస్తే మనిషి చీపురు పుల్లలాగైపోతాడు. రక్తహీనత ఏర్పడుతుంది. ఏ కోశాన మెరుపన్నది మిగలదు. జీవకళ కనబడదు. శరీరం ఎద్దబడుతుంటుంది. మనిషిలో మోసం చేసే బుద్ధి పెరిగిపోతుంది. ఆలోచనలు, చర్యలు స్థిరంగా ఉండవు. పిత్తం ప్రకోపిస్తే మత్తులో ఉన్నా లేకున్నా ఆ రోగి తెగ చిరాకు పడిపోతుంటాడు. శరీరానికి ఎరుపు, పసుపు కలిగిన అందవికారమైన రంగు వస్తుంది. కఫం ప్రకోపిస్తే మనిషి నడుస్తున్నా, అరుస్తున్నా నిద్రలో ఉన్నట్లే ఉంటాడు. సందర్భశుద్ధి లేకుండా మాట్లాడుతుంటాడు. ఏదో మరో లోకంలో ఉన్నట్లుంటాడు. 3 ప్రకోపాలు కలిసి ఉన్న వారికి ఈ పై లక్షణాలన్నీ కనిపిస్తాయి. రక్త ప్రసరణంలో ఆటంకమేర్పడుతుంది. పక్షవాతమూ రావచ్చు. త్రిదోష ప్రకోప లక్షణాలు ఇంకా ఇలా కూడా ఉంటాయి. రోగి తన వారి గొంతుకలను ఎంత ప్రయత్నించినా పోల్చలేకపోవడం పిత్తలోపం. మనిషి నిద్రపోతున్నా శరీరం వణకుతూనే ఉండడం జరిగినప్పుడు వాత లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. రోగికి ఆకాశం ఎదంగా కనిపించవచ్చు. లేదా అంతా చీకటిగా నల్లటి తెరల చాటుననున్నట్లు కనిపించవచ్చు. ఒక్కసారి తల విదిలించి చూస్తే అంతా బాగానే కనబడుతుంది. కాని గుండెలో సన్నగా నొప్పి మొదలెట్టినట్లవుతుంది. తల తిరుగుతుంది. ఛాతీ భాగమంతా ప్రకంపిస్తున్నట్లవుతుంది. వెక్కిళ్ళు వస్తుంటాయి. పిత్త ప్రకోపంలో ఆకాశం ఎద్దుగాగాని పచ్చగాగాని కనబడుతుంది. మాటిమాటికి స్పృహ పోతుంటుంది. తెలివి వచ్చాక విపరీతంగా చెమటలు పడతాయి. అధిక దాహం, గొంతులో మంట ఉంటాయి. శరీరం రంగు ఒకవైపు పసుపు పచ్చగానూ మరొకవైపు నీలంగానూ తేలవచ్చు. కనులు ఎద్దంగానో పచ్చగానో అయిపోతాయి. కఫ ప్రకోపంలో రోగికి ఆకాశం నిత్యం మేఘావృతంగానే గోచరిస్తుంది. మృతి చెందినట్లయిపోయి కోమా లో ఉండి కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఈ లోకంలోకి వస్తాడు. గుండెలో గాబరాగా ఉందని గోల పెడుతుంటాడు. చొంగ కారుతుంటుంది. అంగాలన్నీ బరువెక్కిపోయి తిమ్మెర్లు వస్తాయి. ఉన్నట్టుండి దబ్బుమని కింద పడిపోతాడు. అపస్మారంలోకి వెళ్ళిపోతాడు. మరల లేచి తన పనులు తాను చేసుకుంటున్నప్పుడు కూడా మాటలో స్పష్టత ఉండదు. కాబట్టి మత్తుమందు ఏదైనా ప్రమాదకరమే కాని అదే మత్తు పానీయాన్ని వ్యక్తి యొక్క శరీరతత్వాన్ని బట్టి రోజుకి 5 నుండి 10 చుక్కలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. బుర్ర చక్కగా పనిచేస్తుంది. అంగాలలో చురుకుదనం వస్తుంది. చర్మానికి నైగనిగ్యం, ముఖానికి నవకం వస్తాయి. కాని మానవజాతి చేసుకునే దురదృష్టమేమనగా అలా రోజుకి 5-10 చుక్కలనే పుచ్చుకుని అంతటితో ఆగేవాడు కోటికొక్కడుంటాడు. అధ్యాయం 1:5 అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 118 మదాత్యేరోగ నిదానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.